ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజావరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి తిరుచి ఉత్సవం. కపిలతీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం. కామాక్షి కపిలేశ్వరులకు పారువేట ఉత్సవం. గజవాహన సేవలో శ్రీ పద్మావతి దేవి వైభవ దర్శనం. తిరుచానూరు శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం. చెన్నై టీటీడీ సమాచార కేంద్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం సాయం సంధ్య వేళలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. వజ్రాభరణాలు, మణిమాణిక్యాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయ మాడవీధులలో మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ విశేషంగా ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనంతో పులకితులయ్యారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. ఇక శనివారం రాత్రి శ్రీవారి ఆలయంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని వెంచేపు చేసి అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజ పటాన్ని అవరోహణ చేసి మహామంగళ హారతులను సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. ధ్వజ అవరోహణం అనంతరం ఆలయ అర్చకులు కలశాన్ని తీసుకుని ధ్వజస్తంభం ప్రదక్షిణగా ఆలయంలోని శ్రీవారి మూలమూర్తికి సంప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకున్న అర్చకులు, ఆగమ పండితులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, సివిల్ ఎస్ఓ ఎస్ శ్రీధర్, ఆలయ డిప్యూటీఓ లోకనాథం తదితరులు మాడవీధుల ప్రదక్షిణగా అర్చకులు, ఆగమ పండితులను వైఖానస అర్చక నిలయానికి సాగనంపారు. అర్చక నిలయంలో అర్చకులు టీటీడీ ఉన్నతాధికారులను ఘనంగా సత్కరించి ఆశీర్వచనం పలికారు.
తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన దేవీ నవరాత్రుల్లో చివరి రోజైన శనివారం యాగశాలలో అర్చకులు, ఋత్విక్కులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షి దేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కామాక్షి, కపిలేశ్వరుల మూలమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, గోపుర కలశ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇక శనివారం సాయంత్రం శివపార్వతుల ఊంజల్ సేవ జరిగింది. స్వర్ణ పుష్ప శోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని అర్చకులు ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం పార్వేట ఉత్సవం జరిగింది. పల్లకిపై ఆది దంపతులైన శివపార్వతులను వేంచేపు చేసి భజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయం ముందు భాగంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి వద్దకు వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయబద్ధంగా రాక్షస సంహార ఘట్టాన్ని పూర్తి చేశారు. పార్వేట ఉత్సవాన్ని కనులారా గాంచి భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన శనివారం అమ్మవారికి విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని గజవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ ప్రియ గజవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ.
తిరుపతిలోని పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నయన మనోహరంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ఆవరణలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను, శ్రీచక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై గంగాళంలో నింపిన పవిత్ర జలాలలో శ్రీచక్ర తాళ్వార్కు చక్రస్నానం నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబాదేవి నిజరూప దర్శనంతో భక్తులను కటాక్షించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో అర్చకులు స్వామి అమ్మవార్లను నందివాహనంపై సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి పుష్పార్చనలతో సేవించారు. ఆపై ఆది దంపతులు భ్రమరాంబ మల్లికార్జునులు నందివాహన సేవలో ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు. ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు. ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో, శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో. చిత్తూరు జిల్లా నగరిలోని సత్రవాడలో శ్రీ కరివరదరాజస్వామివారు పుష్ప పల్లకి సేవలో కనువిందుగా కటాక్షించారు. స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించిన దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి పుష్ప పల్లకీపై ఆశీలను చేశారు. అనంతరం భక్తుల మిన్నంటే దైవనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో పుష్ప పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామేశ్వరి సమేత శ్రీ మహానందేశ్వర స్వామివారి ఆలయంలో సమీ దర్శన సేవ వైభవంగా జరిగింది.
గంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందేశ్వరుడి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి నంది వాహనంపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా సెమి వృక్షం వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆలయ సంప్రదాయాలతో శాస్త్రోక్తంగా సెమి పూజ నిర్వహించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భువనేశ్వరి మూలస్థానేశ్వరులను సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఉద్యానవనంలోని సెమి వృక్షం వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. ఆపై సంప్రదాయబద్ధంగా సెమి పూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. దక్షిణ అయోధ్యగా అనుగ్రహిస్తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. రామయ్య తండ్రి సన్నిధిలో ఈ నెల 3వ తేదీ నుండి జరుగుతున్న రామాయణ పారాయణ మహోత్సవం భక్తిరస భరితంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల చివరి రోజు విజయదశమి పర్వదినాన ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరాముల వారిని, పరివార దేవతలను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం రామయ్య తండ్రికి కిరీట ధారణ చేసి పట్టాభిషేకోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుమలకు తొలి గడప, దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వశోభితులైన స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి దేవుని కడప పుర వీధులలో ఊరేగించారు. ఇక విజయదశమి సందర్భంగా భక్తులకు సెమీ దర్శనం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలోని దేవి ఆశ్రమంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేసి అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.
పార్వతీ పరమేశ్వర కళ్యాణం. చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు వృతనారాయణి అలంకరణంలో దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచిలుక ముఖ రూపంలో వృతనారాయణిగా దేదీప్యమానంగా అనుగ్రహించిన వాసవీదేవిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు సౌభాగ్యకర మంగళ రూపిణిగా దివ్యంగా కొలువుతీరి భక్తులను కరుణించారు. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని వర్ణమయ గాజులతో సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 1,00,000 గాజుల అలంకరణలో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ సన్నిధిలో 10 రోజుల పాటు లోక కళ్యాణార్థం సంకల్పపూర్వకంగా నిర్వహించిన మహాచండీ యాగం మహాపూర్ణాహుతి సమర్పణతో వేదోక్తంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రం కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయం నుండి పారువేట మండపం వరకు స్వామివారు ఊరేగింపుగా వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు రాజాలంకరణలో అశ్వవాహనంపై వేంచేపు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. పారువేట మండపంలో స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా సెమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 73,684 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,482 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.